వారికి అనుకూలంగా వ్యవహరిస్తే గుడ్, చట్ట ప్రకారం నడుచుకుంటే బ్యాడ్. ఇది వైసీపీ తీరు. తమ జమానా నుంచి జరుగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పడిందని, పులివెందుల బైపోల్లో తమ ఆటలు సాగడం లేదని, ఇదే అక్కసుతో రాష్ట్ర ఎన్నికల సంఘం తమకు అండగా ఉండాలని కోరుకున్నారు వైసీపీ నేతలు. తీరా అక్కడ జరుగుతున్న దాంట్లో అంత సీనే లేదని, అంతా చట్ట ప్రకారమే నడుస్తోందని తెలుసుకున్న ఆమె వైసీపీ నేతలకు నో చెప్పారు. అంతే, ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు ఆమెపై గయ్యమంటోంది జగన్ గ్యాంగ్. ఇంతకు ఎవరామె? ఆమె పేరే నీలం సాహ్ని. ప్రస్తుతం ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్. విభజిత ఏపీకి తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నవంబర్ 2019 నుండి జనవరి 2021 వరకు పనిచేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్నిని ఏపీకి తీసుకొచ్చారు. ఆ పాటికే ఉన్న సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యంను తొలగించి మరీ నీలం సాహ్నిని సీఎస్ గా నియమించుకున్నారు అప్పటి సీఎం వైఎస్ జగన్. పదవీకాలం పూర్తయినా కేంద్రంతో పోరాడి మరీ అదనంగా 3 నెలల ఎక్స్టెన్షన్ ఇప్పించుకున్నారు. ఆమె పదవీకాలం పూర్తయ్యాక ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు జగన్. అప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ రిటైర్డ్ అవడంతో కొత్త వారిని నియమించాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. అప్పుడు జగన్ సిఫారసు మేరకు 2021 మార్చిలో నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు నాటి గవర్నర్. నాటి నుంచి నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లో అధికార టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విజయవాడలో ఉన్న ఎస్ఈసీ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. గతంలో తమ పార్టీ పట్ల, తమ అధినేత పట్ల సాఫ్ట్ కార్న్ ఉందనుకున్నారో ఏమో, తమకు పక్కాగా అనుకూలంగా ఉంటుందని అనుకున్నారు వైసీపీ నేతలు. పులివెందుల బైపోల్లో జరుగుతున్న అక్రమాలపై వైసీపీ ఫిర్యాదు చేసింది. కానీ అక్కడ దశాబ్దాల కాలం తర్వాత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి కనుక నీలం సాహ్ని వారికి ఫేవర్ చేయలేదట. ఇక అంతే, కంప్లైంట్ చేసిన తర్వాత బయటకొచ్చి ఎస్ఈసీపై విమర్శలు, విసూర్లతో రుసరుసలాడారు వైసీపీ నేతలు. అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా? తమకు వ్యవస్థ కంటే వ్యక్తులే ముఖ్యమని నమ్మే వైసీపీ తమ హయాంలో గొప్ప పదవులు అనుభవించినందుకైనా మేలు చేయకపోవడంపై నీలం సాహ్నిపై రగిలిపోతున్నారు. ఓట్లు వేసే ప్రజలపై ఎలాగూ విశ్వాసం లేని జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రజాస్వామ్యంలో పనిచేసే వ్యవస్థలన్నా, అందులో ఉండే ఉన్నతాధికారులన్నా చిన్న చూపే. తమకు ఫేవర్ చేయనందుకు తిట్టడం, దూషించడం వైసీపీ వారి నైజానికి నిదర్శనమంటూ తిట్టిపోస్తున్నారు విపక్ష నేతలు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఈ ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మీరు నియమించిన వ్యక్తే. ఏదో కొత్తగా వచ్చి ఎవరినో అక్కడ పెట్టి లాస్ట్ టైం అంటే ఏదేదో మాట్లాడారు. ఎవరు లేదే, సేమ్ పర్సన్. మీరు నియమించిన వ్యక్తుల మీద కూడా మీకు నమ్మకం లేదా? అఫ్ కోర్స్ ఆ అవకాశం ఉంది, ఎందుకనంటే తల్లిని చెల్లిని కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇక మీరు నియమించిన వ్యక్తుల్ని మీరు ఏమాత్రం నమ్మరు. 3 దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకోని పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయడాన్ని జీర్ణించుకోని వైసీపీ బ్యాచ్ తమ వ్యతిరేకులందరినీ ఒకే ఘాటాన కట్టి తిట్టిపోయటం సంప్రదాయంగా పెట్టుకుందేమో. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని గొంతు చించుకుంటున్న సోకాళ్లు జగనాసురులు గత 30 ఏళ్ల నుంచి ఎందుకు ఓటేసే ఛాన్స్ ఇవ్వలేదంటే మాత్రం గప్చుప్ అంటున్నారు.